తెలంగాణ కోసం నా ప్రాణమైన బలిపెడత గాని అన్యాయం మాత్రం జరగనివ్వను. మీరే నాకు అండదండ, మీరే నాకు ఇన్స్పిరేషన్, మీరే నాకు ఊపిరి. నేను ఒక్క మాట, నేను పెద్దవారిని చిన్న మాట మాట్లాడను. కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్తా ఉన్నా, మీరు చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు. పటాన్చెరు ప్రాంతంలో రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒక్క మాట నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో పోలీసులు చూస్తా ఉన్నారు. మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా. మేము ఆనాడు లాఠీలకు, లూటాలకు, తుపాకులకు, జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు. వచ్చునా తెలంగాణ? మనమేనా భయపడేది? కాబట్టి జాగ్రత్త, అతిగా పోకండి. మీ డ్యూటీ మీరు చేసుకోండి. మీకు రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త ఉండమని నేను పోలీసు సోదరులకు చెప్తా ఉన్నా. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష. అందరం కలిసే ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం. ఈనాడు ఈ దుర్మార్గ కాంగ్రెస్ నుంచి, దుర్మార్గ బీజేపీ నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే డజన్ పైబడి స్థానాలు మనం గెలవాలి. వెంకట్రామరెడ్డి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి. నేను గెలిస్తే 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తా అని చెప్పినాడు. ప్రతి నియోజకవర్గంలో ఆయన సొంత నిధుల నుంచి గవర్నమెంట్